హాయ్ అండి. చూస్తున్నారా మల్లెపూలు అయితే తెల్లగా మెరిసిపోతున్నాయి కదండీ! మా ఇంట్లో చెట్లకైతే మల్లెపూలు పూస్తున్నాయండి. ఈ మాసంలో మనకి మల్లెపూలు పూస్తే ఎంత ఆనందమో! మీకు కూడా ఇలాగే ఎవరైనా చెట్లు ఉన్న వాళ్ళకి మల్లెపూలు పూస్తున్నాయా అండి? శ్రావణ మాసంలో మల్లెపూలు పూస్తే అమ్మవారికి పెట్టుకోవచ్చు కదండీ! అమ్మవారికి ఎంతో సువాసన విరజిల్లుతూ మల్లెపూలని పెడితే అమ్మవారు కూడా ఎంతో ఆనందిస్తుంది. అంతేకాకుండా మనమైతే మాత్రమండి మల్లెపూలని పూయించుకోవడానికి కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోతుందండి. చిన్న తీగ పెట్టేసామనుకోండి, ఆఖరికి మనకి డాబాలు ఉన్న వాళ్ళైనా సరే, ప్లేస్ లేని వాళ్ళు సరే మల్లెపూలనైతే పూయించుకోవచ్చు. ఎలాగ చెప్పమంటారా? కింద మనము చిన్న పాదు చేసి మొక్కనైతే నాటామనుకోండి, ఒక్క తీగని మనం పైకి పంపించుకుంటే డాబా మీదకి ఇంకేముందండి, మనకి కావాల్సినన్ని మల్లెపూలైతే పూయించుకోవచ్చు. మేమైతే అలాగే చేసామండి. మా ఇంట్లో కింద చిన్న పాదిలో అయితే మల్లెపూల చెట్టుని వేసాము. అది తీగ అల్లుకుంటూ పైకి వెళ్ళి చక్కగా పూలు పూస్తుంది. ఇలాంటి పూలని మనము ఇంట్లో పూయించుకోవటం ఎంతో ఈజీ అండి. మనకి బయట కొంటే ఇవే పూలు చాలా రేటు పెట్టి అయితే మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వాసన కూడా ఉండవండి. ఎందుకంటారా? వాళ్ళైతే కోసిన వెంటనే మనకైతే అందుబాటులోకి రావు కదండి. వాటిని బస్తాల్లో వేసి రైతులు వాటిని అన్నింటినీ కలిపి మార్కెట్కి వేసి వాటి నుండి మనము మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక వాళ్ళు నీళ్ళు అవి చల్లేసి మనకి తీసుకొచ్చి మనకి అమ్ముతూ ఉంటారు. అది మాత్రం నాకైతే తెలుసండి. అందుకని చెప్పేసి మనకి వాసన అయితే అసలు ఇంతగా ఉండదు. అలాగే మనము ఇంట్లో పెంచుకుంటే మన పెరట్లో పెంచుకుంటే ఆ సువాసనే వేరండి. మీరు గమనించారో లేదో, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మల్లె చెట్లను పెంచుకొని ఒక్కటైనా సరే సంతోషంగా పూలు అయితే పూయించుకోనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీ టైంని మనకి కేటాయించినందుకు. బాయ్ అండి.